తెలంగాణలో హైదరాబాద్లో ఒక విచిత్ర పరిస్థితి. ఏదైతే ఈ ఫుడ్ వ్యవహారాలు ఇదివరకు ఫుడ్ సేఫ్టీ అథారిటీనో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు అవతల వాళ్ళతో కుమ్మక్కవుతూ వచ్చారు. కల్తీల విషయాల్లో వీళ్ళు పట్టుకున్నా సరైనటువంటి ఎక్విప్మెంట్ ఉండేది కాదు. దాంతో లంచాలో డబ్బులు పెనాల్టీలో వేసి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు స్వయంగా ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్న ఇది పోలీస్ శాఖే ఆ పని చేస్తుంది. దాంతో కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఉస్మాన్ అనే అతను 6 నెలల నుండి ఒక కొత్త కుట్రకి పాల్పడుతున్నాడు. మటన్ అని అన్ని హోటళ్ళకి చేరవేస్తున్నటువంటి మాంసంలో బీఫ్ యాడ్ చేస్తున్నాడు, ఎద్దు మాంసం యాడ్ చేస్తున్నాడు అన్న విషయం తెలియదు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి భారీ ఎత్తున బీఫ్ని స్వాధీనం చేసుకున్నారు. అదే సందర్భంలో మటన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతను 6 నెలల నుండి అనేక హోటళ్ళకు అమ్ముతున్నాడు తెలిసి, అంటే అనేక మంది హైదరాబాదీలకి మటన్ పేరుతో ఇప్పుడు బీఫ్ని ఆల్రెడీ తినిపించారు. అంటే ఏ ఆవు ఎద్దు లాంటి వాటిని ప్రజలు తినరు, తినేవాళ్ళు తినరు అనుకుంటారు. వాళ్ళ చేత తినిపించినటువంటి పాపం వాడిది. ఇప్పటికీ ఆ పాపం పండింది. బట్ ప్రజలకి ఇలాంటివి అర్థమవుతాయా లేదా అనేదే అసలు పెద్ద ప్రశ్న.